ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మీ మ్యాక్‌బుక్‌లో ఎలా బ్యాటరీ సైకిల్స్ అనేది చెక్ చేయాలి అని. అండ్ ఆల్సో ఎన్ని బ్యాటరీ సైకిల్స్ తర్వాత బ్యాటరీ అనేది చేంజ్ చేయాలని కూడా మీకు ఈ వీడియోలో చెప్తాననమాట. ఇది అన్ని మ్యాక్‌బుక్స్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. ఫాలో అయిపోండి. పైన టాప్ సైడ్ మీకు యాపిల్ లోగో అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు సిస్టమ్ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్నైతే సెలెక్ట్ చేసుకోండి. లేదు అంటే కింద మీరు డాక్ ఉంటుంది కదా! డాక్‌లోంచి సెట్టింగ్స్ ఐకాన్‌ని క్లిక్ చేసినా కూడా మీకు ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. తర్వాత ఇక్కడ మీరు జనరల్‌లోకి అయితే వెళ్ళండి. జనరల్‌లోకి వెళ్ళాక ఇక్కడ మీకు పైన అబౌట్ అని సెక్షన్ ఒకటైతే ఉంటుంది. దాన్నైతే క్లిక్ చేయండి. ఇక్కడ లాస్ట్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు సిస్టమ్ రిపోర్ట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్నైతే క్లిక్ చేయండి. మీకు ఇంకొక విండో అయితే పాప్ అవుతుంది ఈ విధంగా. దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి పవర్ అనే ఆప్షన్‌ని. ఈ విధంగా అయితే కనిపిస్తుందనమాట. సో, ఇక్కడ చూడొచ్చు మీ మ్యాక్‌బుక్ యొక్క బ్యాటరీ సైకిల్స్ అనేది అండ్ ఆల్సో మాక్సిమం కెపాసిటీ కూడా అయితే చూపిస్తుందనమాట ఇక్కడ. ఇకపోతే ఎన్ని సైకిల్స్ వరకు ప్రతి ఒక్క మ్యాక్‌బుక్ సపోర్ట్ చేస్తుంది అంటే కొన్ని వెబ్‌సైట్స్ ప్రకారం ఏంటంటే 1000 సైకిల్స్ వరకు మీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మ్యాక్‌బుక్ అనేది యూజ్ చేయొచ్చు. 1000 సైకిల్స్ దాటింది అంటే మీరు కొత్త బ్యాటరీ అయితే యూజ్ చేయాలి. అంటే మీకు ఆ బ్యాటరీ పనిచేస్తుంది. కానీ మీకు అంత బ్యాటరీ బ్యాకప్ అయితే రాదనమాట ప్రీవియస్‌గా ఉన్నట్లు. 1000 సైకిల్స్ అంటే మీరు పర్ డే ఒక 2 టైమ్స్ చార్జ్ చేస్తున్నారన్నా కూడా ఈజీగా మీరు క్లోజ్ టు 2 ఇయర్స్ వరకైతే వాడొచ్చనమాట ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా.